రాజుగారు ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో రవ్వ దోశ చేయబోతున్నారు. అవునండి. సో జనరల్ గా రవ్వ దోశ అంటే నాకు తెలిసినంత వరకు హోటల్కి వెళ్తే ఆర్డర్ చేసుకుంటాం, తినేస్తాం, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడ్డానికి కూడా అది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, అంటే కొంచెం ఆ పై నుండి కూడా కాస్త హోల్స్ లాగా అలా అనిపిస్తుంది. కానీ జనరల్ గా మనం ఇంట్లో తయారు చేసుకోవడం ఈజీనా రాజుగారు? చాలా ఈజీ అండి, చక్కచక్క చేసుకోవచ్చు. అంటే ఇన్స్టెంట్ గా చేసుకునే దోశల్లో ఇది రవ్వ దోశ ఒకటి. సో అప్పటికప్పుడు మనకి ఎక్కువగా ఫర్మెంట్ కావాల్సిన అవసరం లేదు ఇది. సో అప్పటికప్పుడు అన్ని మిక్స్ చేసేసుకుని మనం దోశలా చేసేసుకోవచ్చు. అయితే స్టార్ట్ చేసేద్దామండి. రవ్వ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రవ్వ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పెరుగు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత. రాజుగారు రవ్వ దోశ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా ఏం చేసుకోవాలి? సో అన్ని మనం ఇంగ్రీడియంట్స్ దీంట్లో మిక్స్ చేసేసుకొని వాటర్తో లిక్విడ్ లా చేసేసుకోవాలి. ఓకే, సో ఇది ఇన్స్టెంట్ గా మనం దోశ కావాలి అనుకుంటే ముందు రోజు అలా కాకుండా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అండి. సో రవ్వ, ఓకే, బొంబాయి రవ్వ లేదా మనం ఉప్మా చేసుకుంటాం కదండి, సో ఆ రవ్వ. సో గోధుమ రవ్వ వాడచ్చా కావాలనుకుంటే? కొంచెం హార్డ్ గా వస్తుంది దాంట్లో కూడా, ఇప్పుడు కొంచెం ఫైన్ వస్తుంది, కావాలంటే అది వాడుకోవచ్చు. అది కొంచెం నానితే బాగుంటుంది. ఓకే, నానబెట్టేసి వాడుకుంటే కొంచెం బియ్యం పిండి, అలాగే మైదా. ఓకే, సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు. ఓకే, సో కావాల్సితే కొంచెం పేస్ట్ లా అయినా మనం చేసి యాడ్ చేసుకోవచ్చు. కానీ జనరల్ గా రవ్వ దోశకు ఆ పచ్చిమిరపకాయలు అక్కడక్కడ మనకి కనిపిస్తూ తగులుతూ ఉంటేనే బాగుంటుంది. ఉల్లిపాయలు, ఓకే, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం, కొద్దిగా పెరుగు. సో ఈ పెరుగు అనేది ఎందుకు రాజుగారు? కొంచెం పులుపు అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మనకు జనరల్ గా ఈ దోశ పిండి పులిసే ఛాన్స్ లేదు కాబట్టి ఆ పెరుగు అనేది కొంచెం ఇన్స్టెంట్ పులుపు తీసుకొస్తుంది. సో అది లేకపోయినా మనం డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు, పెరుగు లేకపోయినా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, సరిపడా ఉప్పు. ఓకే, సో ఇప్పుడు వాటర్ తో ఇవంతా కూడా దోశ పిండి లాగా కలిపేసుకోవాలి. సో ముందుగా అన్ని బాగా కలిపేసుకొని సో డ్రైగా ఇలా కలిపేస్తే మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దీంట్లో కొంచెం ఆ పిండికి తర్వాత రవ్వకి కొంచెం పట్టేస్తుంది. ఆ తర్వాత నీళ్లు పోసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్స్ అనేవి కొంచెం బయటకు వచ్చేస్తాయి మనకి. ఓకే, సో ఇక్కడ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఇక్కడే యాడ్ చేసేసారు కదా రాజుగారు? అలా కాకుండా తర్వాత కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చా? తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే మనం దోశ వేసిన తర్వాత కూడా పైనుంచి కొంచెం వేసుకోవచ్చు. అంటే ఇది కొంచెం పల్చగా వస్తుంది, సో కాబట్టి దీంట్లో వేసుకుంటే కొంచెం ఉల్లిపాయలు మనకు అక్కడక్కడ స్టిక్ అయ్యి ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. సో కొంచెం ఎక్కువ తినే అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం పైనుంచి కూడా వేగానే వెంటనే పైనుంచి కొన్ని వేసుకొని కూడా అలా కూడా చేసేసుకోవచ్చు. ఓకే, వాటర్ ఇస్తారా? ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఆ తర్వాత దోశ వేసుకోవడం. అవునండి. సో మీరు ఏంటంటే దోశ బ్యాటర్ కంటే కూడా కొంచెం పల్చగా ఉంటుంది. ఓకే, ఓకే రాజుగారు, అది కొంచెం కలిసేలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కాఫీ డికాక్షన్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే అందులో కాస్త పంచదార వేసి ఉంచితే అది ఎక్కువ కాలం పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. చిట్కా చూసారు కదా రాజుగారు, సరిపోతుందా? సరిపోతుంది. వేసేసుకుందామా? మరీ అంత పల్చగా ఉంటే మనకి దోశ ఎలా వస్తుంది రాజుగారు? వస్తుంది, అంటే దీనికి షేప్ కొంచెం అటు ఇటుగా వస్తుంది, రౌండ్ ఉండదు. అవును.
సో కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే కలిపిన వెంటనే వేసేసుకోవచ్చు. కొంచెం లైట్ సాఫ్ట్గా ఉండాలనుకుంటే కొంచెం కాసేపు మనం అలా వదిలేస్తే ఆ రవ్వ కూడా ఏంటంటే కొంచెం నానుతుంది, మెత్తగా అవుతుంది అనమాట. సో అప్పుడు అలా వేసుకోవచ్చు, మన చాయిస్ అనమాట. మరి ఆ రవ్వ దోశ షేప్ మొత్తం ఇలా డైరెక్ట్గా వేసేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ హోల్స్ అన్ని కూడా వచ్చేస్తాయా? జస్ట్ అంటే ఆ రవ్వ గురించి మనకు అలా ఓపెన్ అయిపోతాయి అనమాట మొత్తం పిండి. కొంచెం లైట్గా వచ్చేస్తుంది అంటే మైదా తర్వాత బియ్య పిండి కూడా ఉంది కదా. అవును. సో పెనం కొంచెం మనకు చిన్నగా ఉంది కాబట్టి కొద్దిగా అలా వేస్తున్నాం. సో మామూలుగా మనకి కొంచెం పల్చగా వస్తుంది. సో వాళ్ళంటే పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం గ్లాస్తో కానీ గిన్నెతో కానీ కొంచెం అలా వేసేస్తే అది బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో నేతితో మనం సో అక్కడ వేసేసి కాల్చుకుంటాం. మామూలు కావలిస్తే రెగ్యులర్గా మనం కాల్చుకున్నట్టే నూనెతో కూడా కాల్చుకోవచ్చు. ఓకే. వావ్, బాగుంది రాజు గారు. సో దీనికి ఇంకా ఎవర్ గ్రీన్ కాంబినేషన్, మనం ఏ చట్నీ వేసుకున్నా చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. కొబ్బరి చట్నీ అలాగే అల్లం చట్నీ. వావ్, వేడి వేడిగా రాజుగారి రవ్వ దోశ రెడీ. సూపర్ రాజు గారు, అసలు కార్వింగ్ ఇది ఒక్కసారి అలా వదిలేసి తినేద్దాం అనిపిస్తుంది. మీరు కనుక త్వరగా చేయలేదంటే నేను ఫాస్ట్ గా తినేస్తాను. చేసేస్తాను ఫాస్ట్ గానే. ఎస్. ఏం కార్వింగ్ చేయబోతున్నారు? కీరాతో బర్డ్ చేస్తున్నాను, ఫాస్ట్ గానే చేస్తాను. ఓకే ఓకే. కొంచెం డార్క్ కలర్ తీసుకునేది విత్ స్కిన్ తో చేస్తున్నాను. సో ఇక్కడ సో బర్డ్ తాలూకు బీక్ ఇలా కింద నుంచి స్కూప్ చేసేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ హాఫ్ వరకు కట్ చేస్తున్నాం రౌండ్ షేప్లో. సో ఇక్కడ నుంచి టైల్. ఓకే. సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. జిగ్జాగ్ కట్, టైల్. ఓకే. వింగ్స్ దీంట్లోంచి తీస్తున్నాం. ఓకే. సో రెండు ఓవెల్ షేప్. ఈ రెండు ఇలా కలిపేసి ఒకేసారి చేసేస్తున్నాం. రెండు ఈవెన్గా కనిపిస్తాయి మనకి. సో వీటిని కూడా టూత్ పిక్తో పెట్టేసేయాలి. ఓకే. సో ఇప్పుడు నేను స్టాండ్ మీద నిలబెట్టాను కదా. ఎస్ అండి. బాగుంది, బుజ్జి చిలుక. వెరీ నైస్ రాజు గారు. రవ్వ దోశ గుమగుమలు ఆడిపోతుంది అనమాట. సో మరి టేస్ట్ చూసేద్దాం. రవ్వ దోశ రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. రవ్వ దోశ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో బొంబాయి రవ్వ, బియ్యం పిండి, మైదా, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కరివేపాకు, తరిగిన అల్లం, పెరుగు, కొత్తిమీర, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై దోశలా పోసి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, రవ్వ దోశ రెడీ.